హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు, ఎలా ఇష్టపడతారు అనే విషయాలు మీకు తెలియజేస్తాను. చివరిదాకా చూడండి, వీడియో చివరిదాకా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా అమ్మాయిలు తమ మనసులోని భావాలు ఎవరితో పంచుకోరు. అది ఎదుటి వ్యక్తి మనస్తత్వం పూర్తిగా తెలుసుకోకుండా వారి యొక్క భావాలు అస్సలే పంచుకోరు. ఒక అమ్మాయి పడాలంటే అబ్బాయి బాగా చదువుకోవాలి, అబ్బాయి అందగాడై ఉండాలి, మంచి బుద్ధిమంతుడై ఉండాలి అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రస్తుతం అమ్మాయిల మనస్తత్వం, అమ్మాయిల ఆలోచనలు చాలా మారాయి. ఈ మధ్య అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళతోనే అమ్మాయిలు పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోతున్నారు. ప్రేమ గుడ్డిది అని మనం వింటూనే ఉంటాం అప్పుడప్పుడు. ప్రేమ ఎప్పుడు ఎవరితో ఎక్కడ పుడుతుందో చెప్పడం కష్టం. అయితే ప్రేమ అనేది స్వార్థం లేకుండా స్వచ్ఛంగా ఉంటే అది కలకాలం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిల ఆలోచనల్లో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా చిన్నతనం నుండే అమ్మాయిలు ప్రేమలో పడుతున్నారు. బాగా చదువుకునే ఒక అమ్మాయి ఒక బ్యాక్ బెంచ్ వాడికి పడిపోతూ ఉంది. అలాగే ఒక బాగా డబ్బున్న అమ్మాయి ఓ పోకిరిని ఇష్టపడుతూ ఉంది. అలాగే ఇంటర్ చదువుకునే ఒక అమ్మాయి ఓ ఆటో నడిపే వాడితో ప్రేమలో పడుతూ ఉంది. అలాగే ఓ 10th క్లాస్ చదువుకునే అమ్మాయి ఒక పానీపూరి అమ్ముకునే వాడి ప్రేమలో పడుతూ ఉంది. మామూలుగా ఇలాంటివన్నీ సినిమాల్లో మాత్రమే జరిగేవి ఒకప్పుడు. కానీ ప్రస్తుత తరుణంలో నిజ జీవితంలోనూ జరుగుతున్నాయి. అయితే సిన్సియర్గా ప్రేమిస్తున్న అబ్బాయిలని కనీసం కన్నెత్తి కూడా చూడని ఈ ఆడపిల్లలు ఎందుకు ఇలా అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయిల ప్రేమలో పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అమ్మాయిలది చాలా సున్నితమైన మనసు. వాళ్ళకి ఎవరైనా ఒక వ్యక్తి కాస్త ధైర్యం ఇచ్చినట్లు కనిపించినా, కాస్త నిజాయితీగా మాట్లాడుతున్నట్టు కనిపించినా వాళ్ళని చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ప్రేమ అనేది లేకపోయినా, తల్లిదండ్రులు బాగా చదువుకోమని ఒత్తిడి తెచ్చినా వాళ్ళు వేరే చోట తమ ప్రేమను వెతుక్కుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే వారిని కొందరు ఆకర్షిస్తూ ఉంటారు. పిట్టగోడలపై కూర్చొని అల్లరి చేసేవాళ్ళు, అలాగే ఆటో తోలుకునేవాళ్ళు, లేకపోతే పానీపూరి అమ్ముకునేవాడు, ఇలాంటి వాళ్ళంతా ఈ అమ్మాయిలను ఆకర్షించే లిస్టులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళలాగా ఈ అమ్మాయిలు కూడా ఫ్రీ బర్డ్స్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఇక అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలైతే సమాజంలో దేన్నైనా మేము ఎదుర్కోగలం అన్నట్టుగా వాళ్ళు కవరింగ్ ఇస్తూ ఉంటారు కదా. అది చూసిన అమ్మాయిలు వీడు నిజంగానే నాకు భద్రత ఇస్తాడు అనుకొని అమ్మాయిలు అతడి ప్రేమలో పడుతూ ఉంటారు. మామూలుగా అమ్మాయిలు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాంటిది అబ్బాయిలు వాళ్ళకు కాస్త కాస్ట్లీ బహుమతులు కనుక ఇస్తే అలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చేస్తారు. ఇలాంటి సర్ప్రైజ్లను ఎక్స్పెక్ట్ చేసే అమ్మాయిలు వాళ్ళ లవ్లో పడిపోతూ ఉంటారు. అలాగే కొందరు అమ్మాయిలు నమ్మకమైన బాగా కేర్ చేసే అబ్బాయిల కన్నా బ్యాడ్ బాయ్స్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా థ్రిల్, రిస్క్, ఆకర్షణ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఎలాంటి నియమాలు పట్టించుకొని కొంచెం రఫ్గా, డేంజరస్గా కనిపించే అబ్బాయిల వైపు అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. దీనికి కారణం కొందరు బాయ్స్ అతిగా ఆత్మవిశ్వాసంతో ఉండటం, వారికి నచ్చినట్లు ప్రవర్తించడం, ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఎందుకంటే మనిషి యొక్క మెదడు సహజంగానే శక్తివంతంగా, ఆధిపత్యంగా కనిపించే వ్యక్తుల వైపు ఆకర్షణకు లోనవుతూ ఉంటుంది. అందుకే కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ అనేది ఈ బ్యాడ్ బాయ్స్తో కలిసి ఉండటం వల్ల అమ్మాయిలకి ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటూ ఉంటుంది. వారి ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, అలాగే థ్రిల్ అనేది అమ్మాయిలకు కనిపిస్తూ ఉంటుంది. సైకాలజీ ప్రకారం మనిషి యొక్క మెదడు బోర్ అనే పరిస్థితిని
ఇష్టపడదు. అందుకే కొందరు అమ్మాయిలకు స్థిరమైన ప్రశాంతమైన వ్యక్తుల కంటే బ్యాడ్ బాయ్స్ ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిల యొక్క చిన్ననాటి అనుభవాలు కూడా ఈ ఆకర్షణకు లోనయ్యేలా చేస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి బాల్యంలో తండ్రితో కానీ కుటుంబంతో కానీ సురక్షితం కాని అనుబంధాన్ని కలిగి ఉంటే అలాంటి వ్యక్తులు అమ్మాయిలకు నచ్చరు. ఇలాంటి అమ్మాయిలే ఎమోషనల్ థ్రిల్లింగ్ కలిగించే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. అలాగే సినిమాలలో, కథల్లో, వెబ్ సిరీస్లో ఈ బ్యాడ్ బాయ్స్ అనేవాళ్ళు రొమాంటిక్గా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సినిమాల పాత్ర కూడా ఈ ఆకర్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎలాంటి నియమాలు పాటించని హీరో ప్రేమలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటాడు అనే భావన చాలామంది అమ్మాయిల్లో నాటుకుపోయి ఉంటుంది. అందుకే రియల్ లైఫ్లో కూడా కొందరు అమ్మాయిలకు అలాంటి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అమ్మాయిలు ఎలాంటి వ్యక్తుల ప్రేమలో పడతారు, ఎలాంటి వ్యక్తులను ఎందుకు ఎలా ఇష్టపడతారు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.